అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ మరిన్ని రోజులు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంజనీర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. స్పేస్ లోనే ఉండిపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి వచ్చే తేదీ ఇంకా ఖరారు కాలేదని నాసా తెలిపింది. జూన్ ప్రారంభంలో ఐఎస్ఎస్ కు సునీత విలియమ్స్, విల్మోర్ చేరుకున్నారు. అదే నెలలో తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో నెల రోజులకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే వీరు సురక్షితంగా ఉన్నారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు మరో 2 వ్యోమగాములు గత నెల రోజులుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. అయితే వారు అందరిలా టెన్షన్ పడుతూ కూర్చోలేదు. తమకు దొరికిన ఖాళీ సమయాన్ని సైతం ప్రయోగాలకే వినియోగిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో బిజీగా గడుపుతున్నారు. బరువు లేని వాతావరణంలో మొక్కలను సమర్థవంతంగా నీరు పెట్టే మార్గాలను అన్వేషిస్తున్నారు. రూట్ మోడల్స్, వివిధ పరిణామాల మొక్కలు మైక్రో గ్రావిటీలో నీటిని ఎలా గ్రహిస్తాయో పరీక్షించే హార్మోనీ మాడ్యూల్లో 2 రోజంతా గడిపినట్టు నాసా తెలిపింది. ప్లాంట్ వాటర్ మేనేజ్మెంట్ స్టడీ చేస్తున్నట్లు వివరించింది. అంతరిక్ష ఆవాసాల్లో పెరిగే మొక్కల్ని పోషించడానికి హైడ్రోపోనిక్స్, వాయు ప్రసరణ లాంటి పద్ధతుల్ని పరిశీలిస్తున్నట్టు తెలిపింది. 2 రోజుల ముందు సునీత విలియమ్స్ తన సహోద్యోగులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీక్ ఆఫ్ ను ఎంజాయ్ చేశారు. నాసా వ్యోమగాములకు వీక్ ఆఫ్ ప్రకటించడంతో వారు స్టార్ లైనర్ లోకి వెళ్లి సరదాగా గడిపారు. తమ కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడారు. గేమ్స్ ఆడుతూ అంతరిక్షం నుంచి భూమిని చూస్తూ సందడి చేశారు. 10 రోజుల మిషన్ లో భాగంగా సునీత, విల్మోర్ ఈ రోదసి యాత్ర చేపట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరు భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో భూమిపై ల్యాండింగ్ ను వాయిదా వేశారు. సమస్యలు ఉన్నప్పటికీ వ్యోమగాములు సురక్షితంగా ఉన్నారని, ఐఎస్ఎస్ లో వారికి కావలసిన సౌకర్యాలు ఉన్నాయని నాసా తెలిపింది.